మీలో ఏ 9 లక్షణాలు కనబడితే మీరు మామూలు మనిషి కాదు అని శ్రీకృష్ణుడు అంటున్నారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఒక వ్యక్తికి ఈ 9 లక్షణాలు ఉంటే సర్వశ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్పిన 9 లక్షణాలు ఏంటి? అవి మీలో ఉన్నాయా లేదా? ఇతరుల్లో ఉన్నాయా? ఉంటే వాటిని ఎలా గుర్తించాలి? మరి ఆ 9 లక్షణాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు చెప్పిన సర్వశ్రేష్ఠుడు అంటే తనని తాను ప్రేమించుకున్నంతగా ఇతరుల పట్ల ఆప్యాయతగా ఉండేవారు. ఒక వ్యక్తి లోపల నుండి శుద్ధి చేసినప్పుడు, స్వీయ జ్ఞాని పొందినప్పుడే ఇది జరుగుతుంది. అలాంటి వ్యక్తి ప్రకృతిలో కనిపించే ప్రతి వస్తువును ప్రేమిస్తాడు మరియు గౌరవిస్తాడు మరియు ఉదారమైన దృక్పథాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే అవన్నీ ప్రాథమిక ఒక అస్తిత్వం యొక్క వ్యక్తి కారణాలని ఈశ్వరుడు అన్ని చోట్లలో ఉన్నాడు అంటారు. మనం చూసే ప్రతి వస్తువులో ప్రతి చోట అలాగే ప్రకృతిలో ఈశ్వరుడు ఉంటాడు. అంతెందుకు మనలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు, కానీ ఎన్నోసార్లు తాను ఉన్నాడు అని నిరూపించుకుంటాడు. శ్రీకృష్ణుడు మహాభారతంలో ఈ 9 లక్షణాలు ఉన్నవారు సర్వశ్రేష్ఠుడు అని చెప్తాడు. సాధారణంగా ఈ 9 లక్షణాలు సాధారణ మానవుల్లో ఉండవు. ఆ లక్షణాలు ఆ వ్యక్తిలో పుట్టుకతోనే వస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఆ వ్యక్తి ఆ లక్షణాలతో సంసార కీర్తిని గడిస్తారు. అలా ప్రత్యేక లక్షణాలు కలిగిన మానవులు జన్మించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. నిజానికి మానవుడు జన్మించడం అనేది అంత తేలికైన విషయం కాదు. 84 లక్షల జీవరాశులు ఉన్న ఈ ప్రపంచంలో మానవ జన్మ అత్యుత్తమైనది. మానవ రూపంలో ఉండి చేసే కార్యాలు వేరే ఏ ప్రాణి రూపంలో ఉన్నా చేయలేము. అవి సాధ్యం కూడా కాదు. మానవ జన్మ ఇచ్చినందుకు భగవంతుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. ఎప్పుడూ ధన్యవాదములు తెలుపుతూ ఉండాలి. ఉత్తమమైన మానవ జన్మ దొరికింది అంటే అంతకన్నా అదృష్టం ఏమీ ఉండదు. కానీ కొంతమంది మానవ జన్మ ధరించి జంతువులు వికృతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. భగవంతుని కృప ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వారికి ప్రతి కష్టములోను ప్రతి మార్గంలోనూ ఈశ్వరుడు దారి చూపిస్తాడు. నిజమైన మార్గాన్ని చూపించి సత్యమైన మార్గాన్ని చూపించి అటు మాత్రమే తీసుకెళ్తాడు. అయితే అలాంటి లక్షణాల కోసం కేవలం కొద్ది మందిని మాత్రమే వారిని ఎన్నుకొని వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా నిలదొక్కుని భగవంతుని కృప వల్ల అన్నిటినీ దాటుకొని వెళ్ళగలరు. వాళ్ళు ఇతరులకి కూడా ధర్మమైన మార్గాన్ని చూపిస్తారు. తమని అనుసరించేలా చేసుకుంటారు. భక్తి అనే అమృతంతో పొంగిపోయి అతని జీవితంలో పేరు, కీర్తి, హోదా అనే కాంక్ష లేదు. అతనిలో భాగోద్వేగాల ప్రవాహం ప్రవహిస్తుంది. కారణం ఏంటి అంటే అలాంటి వ్యక్తి ప్రపంచంలో ప్రకృతిలో ప్రతి జీవి పట్ల ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఎవరిలోనైనా అటువంటి శక్తి దాగి ఉంది అని ఎలా గమనిస్తారు? మొదటి లక్షణం, తన దైనందిన కార్యాలు ముగిసిన తరువాత ఎవరైతే ఈశ్వర ప్రార్థన నామస్మరణతో రోజును గడుపుతారో అలాంటి వ్యక్తి శ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. నిజానికి అటువంటి వ్యక్తుల చుట్టూ ఒక రకమైన శక్తి దాగి ఉంటుంది. అది ఈశ్వరుని కృప వల్ల వచ్చింది. సుఖ దుఃఖాల్లోనూ కష్ట నష్టాల్లోనూ ఈశ్వరుని చూడడం ఉత్తమం. కష్టం వచ్చినప్పుడు భగవంతుని నిందించకుండా ఏ కష్టం వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు అని ఆయన మీద భారం వేసేవాడు అత్యుత్తమైన వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి ప్రజాదరణకు దూరంగా ఉంటాడు. అతడు అహంకారం నుండి పూర్తిగా విముక్తి చెందుతాడు. కాబట్టి అతను ఇతరుల దృష్టి తన వైపు ఆకర్షించేలా ప్రయత్నం చేయడు. రెండవ లక్షణం, ఇతరులపై అపవాదులు చేయకుండా నిందలు వేయకుండా ఉండేవాడు. ఈ రోజుల్లో మనుషులు ఏదైనా తప్పు ఇతరులపై వేసి తను తప్పించుకుంటున్నారు. అలా అస్సలు చేయకూడదు. ఒకవేళ తప్పు జరిగినా ఇతరుల మీద నింద మోపకుండా ఆ తప్పుకి తానే పాత్రుడనని ఎవరైతే ఆ తప్పును తీసుకుంటారో వారు శ్రేష్ఠుడు. ఇతరుల గురించి అస్సలు చెడు మాట్లాడకూడదు. ఇతరులలో చెడు లక్షణాలు ఉన్న వారిలో మంచి లక్షణాలను ప్రోత్సహించాలి. ఇతరుల వ్యక్తులను వారి జీవితపు అంతిమ లక్ష్యం వైపు తీసుకువెళ్ళడానికి ప్రయత్నము చేస్తారు. వారికి సరైన మార్గాన్ని చూపుతారు. అతను భౌతిక జీవితానికి మంచి కొన్ని నియమాలను పద్ధతులు నేర్పగలడు, కానీ అతను వాటిని అనుసరించమని ఎవరిని బలవంతం చేయడు. ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణం ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా తను అనుకున్న పని కృప వల్ల పూర్తి చేయగలను అని నమ్మేవాడే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎట్టి పరిస్థితులకైనా తల వగ్గకుండా తప్పకుండా తను అనుకున్న కార్యం పూర్తి చేసి చూపించగల శక్తి ఎవరికైతే ఉంటుందో, ఇతరులు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎంతకి వెనక్కి లాగిన వాటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన వ్యక్తి, ఆ వ్యక్తులపై భగవంతుని కృప ఎప్పుడూ ఉంటుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంకా నాలుగవ లక్షణం, ఎప్పుడు పుణ్యకార్యాలలో సమయం గడుపుతూ ఉండడం, అవసరమైన వారికి తను చేయగలిగినంత సహాయం చేయడం, పేదవారికి తన తాహకు తగ్గట్టు కష్టాల్లో ఉన్న వారికి సహాయం పడుతూ ఎల్లప్పుడూ ఎవరిని హేళన చేయకుండా ఉండడం,
ఇతరుల పేదరికం చూసి వారిని అవమానించకుండా సహాయం చేస్తూ ఇతరులతో కూడా సహాయం చేసేలా చేయడం చాలా గొప్ప విషయం. అందరిలోనూ ఈ గొప్ప విషయాలు కనిపించవు. ఈశ్వరుని కృప వల్ల జగమంతా ఈశ్వరుని మాయమే అని భావించి వారిలో మాత్రమే ఈ లక్షణం కనిపిస్తుంది. షరతులు లేని ప్రేమ ఆ వ్యక్తి యొక్క ప్రథమ గుర్తు. అతను ఇతరులను అంచనా వేయడం, విమర్శ, విశ్లేషణ ఆ వ్యక్తి యొక్క స్వభావం కాదు. తను సహాయం చేయడం మాత్రమే, ఇతరులకు కూడా తమకు చేతనైనంత సహాయం చేయడం నడిపించేవాడే సర్వశ్రేష్ఠుడు. ఇంకా 5వ లక్షణం ఏంటి అంటే ఇతరులకు నష్టం కలిగించకుండా తన పని తాను చేసుకోవడం. ఇతరుల ధనాన్ని ఆశించడం లేదా ఇతరులకు వచ్చిన కీర్తి తమ వల్లే వచ్చిందని గర్వము పడుతూ ఉండడం. ఎవరికి ఎలాంటి నష్టం కలిగించకుండా తన గుణాన్ని కాపాడుకోగలగాలి. అలాగే ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలి. భవిష్యత్తులో ఏదైనా చెడు జరగబోతుంది అని ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో అతని మీద భగవంతుని కృప ఉందని అర్థం చేసుకోవాలి. మంచి జరిగినా చెడు జరిగినా వారికి ముందే తెలిసిపోతుంది. వారి మనసులో అల్లకల్లోలమైపోతుంది. అలాగే ఇతరులను కూడా హెచ్చరిస్తారు. భగవంతుని కృప ఉన్న వాళ్ళే ఇలా అనుభూతి చెందుతారు. 6వ లక్షణం ఏంటి అంటే సర్వశ్రేష్ఠుడు. ఈ మనిషి యొక్క అత్యంత అసాధారణమైన ప్రశంస నియమాలు. అతడు తనను తాను గురువుగా ఎన్నడూ భావించుకోడు. అత్యంత వినయపూర్వకమైన అలాంటి వ్యక్తి తాను నేర్చుకోవాల్సిందిగా ఇంకా చాలా ఉంది అని నమ్ముతాడు. అతను గురువు అని పిలవడానికి వెనకాడతాడు. ఆధ్యాత్మిక దైవిక చర్యలు చేస్తున్నప్పుడు అతను నేను కాదు, నాలో నివసించే దేవుడు ప్రతిదీ సాధించేవాడు, నేను ఒక మాధ్యమం మాత్రమే భావిస్తాడు. 7వ సంకేతం ఏంటి అంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే వ్యక్తికి దైవిక మరియు అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నప్పటికీ అతను వాటిని ఏ వ్యక్తిగత ప్రయోజనం కోసం, అవి ఇతరుల యొక్క మంచి కోసం ఉపయోగిస్తాడు. అతను ఎప్పుడు ఎవరిని ఆదేశించడు, కానీ సలహా మాత్రమే ఇస్తాడు. కానీ ప్రజలలో భయాన్ని ఎప్పుడు సృష్టించడు, కానీ ప్రేమ మరియు ధైర్యాన్ని మాత్రమే నింపుతాడు. అతను ఎప్పుడూ అసహ్యం కలిగించడు, బదులుగా వారికి గౌరవాన్ని పెంపొందించడానికి సహకరిస్తారు. 8వ సంకేతం ఏంటంటే సర్వశ్రేష్ఠుడు అని చెప్పబడే వ్యక్తి చుట్టూ పరిమళ భరిత సువాసనలు ఉండడం. మాటల్లో చెప్పాలంటే సుగంధ వాసనలు వారి చుట్టూ వేద చల్లడం, అగరబత్తి వెలిగించినట్టు, చందనం చల్లినట్టు, కర్పూరం వెలిగించినట్లు, పూల పరిమళాలు వెదజల్లినట్లు అలా కొన్ని సువాసనలు వారి చుట్టూ ఉంటూ ఉంటాయి. ఈశ్వరుని కృప ఉంటేనే ఇలా వస్తాయి. 9వ సంకేతం మన శాస్త్రంలో బ్రహ్మముహూర్తానికి చాలా ఆవశ్యకత ఉంది. దానిని దేవతలు తిరిగే సమయం అని కూడా అంటూ ఉంటారు. దేవతల సమయం అంటే దాని పేరు బ్రహ్మముహూర్తం. ఆ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి కూడా చాలా శాంత స్వరూపంగా కలిగి ఉంటుంది. అటువంటి సమయంలో నిద్ర లేవడం చాలా ఉత్తమమైన లక్షణం. మనసులో చాలామందికి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం అలవాటు. కానీ ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి తమ కార్యక్రమాలు చేస్తారో వారి దృఢమైన శక్తి ఉంటుంది. శాంత స్వభావులుగా ఉంటారు. ఒకరిని వదలడానికి లేదా తగులడానికి అస్సలు ఇష్టపడరు. ప్రతిరోజు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తారో వారి మీద భగవంతుని కృప ఉంటుంది. వాళ్ళు అనుకున్న కార్యం అన్నీ సఫలమవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే మార్గంలో ఇది కూడా ఒకటి. బ్రహ్మముహూర్తంలో ఎటువంటి కార్యాలు తలపెట్టినా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవతలు వారికి తోడుగా ఉంటారు. అందుకే మన శాస్త్రాల్లో ఎటువంటి కార్యమైనా, యాగమైనా బ్రహ్మముహూర్తంలో చేయమని చెప్తూ ఉంటారు. ఆ సమయంలో నిద్రలేచి తన కార్యాలని పెట్టేవారు సర్వశ్రేష్ఠుడు. అటువంటి వారు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. సదాచారాన్ని మాత్రమే వారు పాటిస్తారు. ఈశ్వరుని చరణాల మీద పరమానంగా పొందే వ్యక్తులు సర్వశ్రేష్ఠులు. ఇతరులను మోసం చేయకుండా తన పని తాను చేసుకునేవాడు. తన కార్యాలని తాను చేసుకునే వాళ్ళని శ్రేష్ఠుడు అని చెప్పబడినది. ఇంకా మగవారైతే తమ భార్యను తప్ప వేరొక స్త్రీని కన్నెత్తి కూడా చూడరు. వారిని తల్లిగా, సహోదరిగా భావించేవాడు శ్రేష్ఠుడు. ఆడవారైతే తమ భర్తని తప్ప ఇతర మగవారి గురించి ఆలోచించరు. తన భర్త కుటుంబంలోకి వచ్చిన వాళ్ళని ఇతరుల మాటలతో బాధ పెట్టకుండా ఉండేవారు వారు ప్రతివతలు. ఇటువంటి వారు ఉన్న కుటుంబాలకు సుఖ సంతోషాలకు లోటు ఉండదు. వారి వల్ల కుటుంబం కూడా ఉన్నత స్థితికి చేరుకుంటుంది. లక్ష్మీయోగం ఆ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది. ఈశ్వరుడు కూడా ఎప్పుడూ తోడుగా ఉంటారు. అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవడానికి, చేయడానికి ప్రయత్నం చేయండి. పుట్టుకతో కొన్ని లక్షణాలు వచ్చినా పెరిగి పెద్దయ్యాక అలవాట్లు కొన్ని చేసుకోవాలి. అది ఉత్తమమైన లక్షణం. మిత్రులారా, మీరు ఎంతోమందికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే ఈ అలవాట్లను కూడా అందరూ పాటించాలి. కాబట్టి తప్పకుండా ఈ 9 సంకేతాలు ఎవరికి ఉన్నాయో వారు సర్వశ్రేష్ఠుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అలవాట్లను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే అలవాటు చేసుకుంటారో
వారు చేయాలనుకున్న పని తప్పకుండా పూర్తి చేసి నెరవేరుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి.